డిషుం డిఎస్సి చర్చకు రావాలంటూ తొడగొట్టిన టీడీపీ. ఏపీలో మూడో రోజు నిరసనలకు దిగింది వైసీపీ. రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలతో హోరెత్తించింది. గుంటూరు, కడపలో ఉద్రిక్తతలు తలెత్తాయి. డిఎస్సిలో అవకతవకలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ డిమాండ్ చేసింది. మరోవైపు డిఎస్సిపై వైసీపీ నేతలు చర్చకు రావాలని సవాల్ విసిరారు టీడీపీ నేతలు. పొలిటికల్ మైలేజ్ కోసం వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తోందని ఆరోపించారు. డిఎస్సిలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ పోరుబాట పట్టింది. మూడో రోజు కూడా రిలే నిరాహార దీక్షలకు దిగింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో వైసీపీ నేతల రిలే దీక్షను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. దీక్షకు అనుమతించలేదని వైసీపీ నేతలను దీక్షా శిబిరం నుంచి ఖాళీ చేయించారు. విడుదల రజనీని దీక్షా శిబిరం నుంచి పంపించారు. డిఎస్సిలో అవకతవకలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి విడుదల రజని. ఈ డిఎస్సికి సంబంధించినటువంటి అక్రమాలపై జరిగినటువంటి స్కామ్ కి నైతిక బాధ్యత వహిస్తూ మరి ఆ శాఖ మంత్రి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి అని చెప్పేసి ఇంత పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు చేస్తూ మరి డిమాండ్ ని వైఎస్ఆర్సీపీ కోరుతా ఉంది. కడపలో డిఎస్సిపై వైసీపీ చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. జమ్మలమడుగులో నిరసన చేపట్టిన వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. నిరసన కార్యక్రమానికి అనుమతి లేదన్నారు. దీంతో వైసీపీ శ్రేణులు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రామసుబ్బారెడ్డి అరెస్టుకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ దీక్షా శిబిరంలో కూర్చున్నారు. పోలీసులు అడ్డం పెట్టుకొని రాజ్యాంగాలంటే కుదరదు. హిట్లర్, ముస్సోలిని ఎంతోమంది నియంత్రణలు రాళ్ల దెబ్బలకే మరణించారు. మీకు కూడా ఆ రోజుల దగ్గరలోనే ఉన్నాయి. ఏపీ డిఎస్సిలో అవకతవకలపై సిబిఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు రోజా, భూమన కరుణాకర్ రెడ్డి. మెగా డిఎస్సిలో అవకతవకలపై పవన్ కళ్యాణ్ స్పందించాలన్నారు. ఈరోజు అర్హులైన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్న చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని నేను అడుగుతున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెగా డిఎస్సిలో స్కామ్ జరిగింది, అది ఎలా జరిగిందో ప్రెస్ మీట్ పెట్టి చక్కగా వివరించడం జరిగింది. కానీ 2 నెలల వరకు దానికి సమాధానం చెప్పడానికి ధైర్యం లేని లోకేష్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు జరుగుతుంటే దమ్ముంటే రాజజగన్ అంటారు. జగన్మోహన్ రెడ్డి గారి దమ్ము గురించి మీ నాన్న అడిగితే తెలుస్తుంది. విజయవాడలో డిఎస్సి ఆందోళనలు మరోసారి కాకరేపాయి. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వారికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు విజయవాడ వైసీపీ నేతలు. కోచింగ్ లో పనిచేసేటటువంటి నవీన్ అనే అతను ఫస్ట్ ర్యాంక్ ఏ రకంగా వచ్చింది దాని మీద వివరణ ఇవ్వండి. 2వ ర్యాంక్ నుంచి చూశారు, ఫస్ట్ ర్యాంక్ని పక్కన పెట్టారు. అలాగే స్పోర్ట్స్ కోటాలో జీవోలు ఇష్యూ చేశారు. 2% ఉండేదాన్ని 3%కి ఎందుకు తీసుకెళ్లారు? మళ్ళీ తర్వాత జీవో ఎందుకు రద్దు చేశారు? లోకేష్ దీనికి సమాధానం చెప్పాలి, లేకపోతే రాజీనామా చేయాలి. అదే మా ప్రధానమైనటువంటి డిమాండ్. వైసీపీ నేతలకు పోటీగా ఆందోళనకు దిగారు టీడీపీ నేత ఆలపాటి రాజా. డిఎస్సి నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ ఆరోపిస్తున్న వైసీపీ నేతలు గుంటూరు అంబేద్కర్ విగ్రహం దగ్గరకు రావాలంటూ సవాల్ విసిరారు. వైసీపీ నేతల కోసం కుర్చీ కూడా వేశారు. జీవో ఇచ్చారు, రద్దు చేశారని చెప్పి ఏ జీవో ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎందుకు రద్దు చేశారు చెప్పమనండి. నేను అడుగుతున్నా, ఇప్పుడు ఛాలెంజ్ చేస్తా ఉన్నా, రమ్మంటున్నా. ఏం జీవో ఇచ్చాం, ఏ జీవో రద్దు చేశారు, ఎందుకు చేశారు ఏంటని ఆరోపణ మాత్రమే చేసి ఏదో జీవో ఇచ్చారు, రద్దు చేశారని చెప్పి భ్రమలు కల్పించడానికి. ఎందుకంటే నిరుద్యోగ యువత ఉంది కాబట్టి వాళ్ళకి ఏదో రకంగా వాళ్ళని రెచ్చగొట్టి నువ్వు క్యాష్ చేసుకుందామంటే ఈ రోజున జరిగే పని కాదు. ఎందుకంటే నువ్వు గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి అరాచకం, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాను, జాబ్లెస్ క్యాలెండర్ చేశారు. కూర్చుని ఒక సవాల్ విసిరారు. చర్చకు రండి, ఎవరైనా వచ్చి నాతో పాటు కూర్చుని చర్చ చేయండి అని అన్నాడు. చాలా సంతోషం. నిజంగా ఆలపాటి రాజేంద్ర గారిని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నానంటే బోండా ఉమలాగా వచ్చి టెంట్ పీకుతాను అనలేదు, సంతోషం లేదు. ఆ బుద్ధ ఎంకనలాగా వచ్చి టెంట్ పీకేస్తా అని అరవలేదు. వాళ్ళిద్దరికన్నా నువ్వు బెటర్. అంతేకాదు, చిలకలూరుపేటలో రజనీ గారు చేస్తుంటే పోలీసులు పంపించి పీకించలేదు. వాళ్ళకన్నా నువ్వు బెటర్. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండి చర్చ జరపాలనుకుంటే ఇది కాదు మార్గం. నేను ఒక మార్గాన్ని చెప్తా.
ఆ మార్గానికి మీరు సిద్ధమో కాదో చెప్పండి. అదేంటంటే నేను మా ఇంటికాడ కూర్చుంటా, మీరు మీ ఇంటికాడ కూర్చోండి. మీకు ఇష్టం వచ్చిన ఛానల్ ఈ రాష్ట్రంలో, మీకు ఇష్టం వచ్చిన ఛానల్ మీ ఇంటికాడ మీ కెమెరా పెట్టుకోండి. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ లైవ్ చూస్తుంటారు. మనం చర్చించుకుందాం సావధానంగా, ఆరోగ్యకరంగా. సమాధానం చెప్పండి. డిఎస్సీపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందన్నారు మంత్రి వాసంశెట్టి సుభాష్. డిఎస్సిలో 450 కేసులు వేసినా ఎక్కడా సరే కోర్టు అన్ని కొట్టి పాడేసింది. అది గమనించాలి. కోర్టు వ్యవస్థను శాసించే వాళ్ళు ఎవరూ లేరు. కోర్టు తీర్పే ఫైనల్. అనేక సార్లు కోర్టుకెళ్ళి భంగపడ్డారు. మీకు దమ్ముంటే డిబేట్కి రమ్మని చెప్పి లోకేష్ గారు చెప్పడం జరిగింది. దాని గురించి స్పందించడం, దాని గురించి గట్టిగా అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు మెమ్మమ్మే బెబ్బెబ్బే అంటారు. మనకు తెలిసిందే కదా, ఆయనకి ఏ శాఖ మీద పట్టు లేదు, పాలన మీద అవగాహన లేదు. మరోవైపు వైసీపీ ఆందోళనలకు వ్యతిరేకంగా కర్నూలు కొండారెడ్డి బుర్జిపైకి ఎక్కి ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. డిఎస్సీలో అక్రమాలు జరగలేదంటూ నినాదాలు చేశారు. వైసీపీ నిరసనలు మానుకోవాలని సూచించారు.